దేవుని వాక్యాన్ని మనం విందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనాన్ని ఉదయకాల ధ్యానానికి ఆధారంగా చదువుకుందాం. దేవుని వాక్యాన్ని బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నాను. బైబిల్ వర్తి చూడండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. నేను చెప్తాను, వెనకాల చెప్తారు మీరు అందరూ. ఎల్లప్పుడూ అందరూ చెప్పండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేవుని వాక్యాన్ని ఎలా వినాలి? ఆనందంగా వినాలి. ఏదో పోగొట్టుకున్నట్టుగా దైవ సన్నిధిలో కూర్చోకూడదు. ఆశతో ఆనందంతో దేవుని వాక్యాన్ని మనం వినవలసిన వారంగా ఉన్నామని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన నాయన, కరుణా సంపన్నుడా, వాత్సల్య పరిపూర్ణుడా, ఈ ఉదయ కాలంలో మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ పరిశుద్ధ సన్నిధిలో ప్రవేశించి మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఏ ప్రత్యేక సభల కొరకు మీ సన్నిధిలో ప్రార్థించామో, గత రాత్రి మంచి ప్రారంభం ఇచ్చారు, మీ దాసులు నడిపించారు, మీకు స్తోత్రములు. తిరిగి ఉదయకాల మొట్టమొదటి కొడుకులో నాయన ఇంతవరకు పాటలలో సహాయం చేశారు. బలహీన దాసుని మీ పక్షంగా నిలిచారు. నాయన మీరు కరుణించండి, కృప చూపించండి, సహాయం చేయండి, నన్ను మరుగు చేయండి, మిమ్మల్ని మీరు కనపరుచుకోండి. నా శరీర దౌర్బల్యం, నా శరీర బలహీనత మీకు తెలుసు. మీరు మీ చేతి చాటులను మరుగు చేసి తండ్రి మీ వాక్యాన్ని ఘనపరచమని, మీ కుమారుని హెచ్చించమని, పలు ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నారు, ప్రయాణ సౌకర్యం దొరికినట్లు సహాయపడమని, స్థానికంగా బాధ్యత వహించి కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్పొంచిన పిల్లలందరినీ కూడా మీరు దీవించమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం దేవుని వాక్యంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఫిలిప్పీ పత్రిక 4:4 చాలాసార్లు మనము చదువుకున్న మాట, చాలాసార్లు దైవ సేవకులు అనేకులు మనకి బోధించినటువంటి మాట. అయినా మరలా ఈ ఉదయకాలంలో ఈ మాట ధ్యానం చేయడానికి ప్రభు మనకి కృప చూపిస్తూ ఉన్నారు. మనం చాలాసార్లు విన్నాం కదండి, మరలా ఇదే వచనం చెప్తున్నది ఏంటండి అని మనం అనడం కూడా తలంచకూడదు. దేవుని వాక్యం దినక్రొత్త గ్రంథం. ఎప్పుడు కూడా వాక్యం తాజాగా మనకు దొరుకుతుంది. ఎప్పుడు కూడా ప్రభు తన మాటలు మనకి తాజాగా అందిస్తాడు. కనుక అందించి ఆయన మాటల మీద మనసు ఉంచవలసిన వారంగా ఉన్నామని దైవ సేవకుడుగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మా ప్రాంతంలో అబ్దుల్ హక్ గారు అని ఒక ముస్లిం బిలిగ్రామ్ గారి టీంలో చాలా ముఖ్యమైన వాడు. ఆయన ప్రభువుని నమ్ముకొని నర్సపురంలో ఉన్నటువంటి డాక్టర్ సిఆర్ ప్రభాకర్ రావు గారికి తన కుమార్తెను ఇచ్చారు. అప్పుడప్పుడు కూతురు చూసుకోవడానికి వచ్చినప్పుడు నర్సపూర్లో, రాజమండ్రిలో, కాకినాడలో మహాసభలు ఏర్పాటు చేస్తాడు. ఆయన వచ్చిన తరుణంలో దేవుని వాక్యాన్ని అందించాడు. చాలామంది, వేల మంది ప్రజలు వచ్చారు, వాక్యం విన్నారు, సంతోషించారు, వెళ్ళిపోయారు. కొద్ది రోజులు మరలా గ్యాప్ ఇచ్చి మరలా రాజమండ్రిలో సభ పెట్టారు. రాజమండ్రిలో సభలో మళ్ళీ అబ్దుల్ హక్ గారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడారంటే నర్సపూర్లో ఏం మాట్లాడారో అదే మాట్లాడారు. నర్సపూర్లో మాట్లాడినటువంటి మాటలు విన్న ఆ సహోదరి రాజమండ్రిలో ఏం మాట్లాడుతాడో విందాం అని వెళ్ళింది. రాజమండ్రిలో కూడా అదే మాట్లాడు. చాలా నిరుత్సాహపడిపోయింది. ఏమయ్యా, నువ్వేదో పెద్ద బోధకుడు అనుకున్నాం, నర్సాపురంలో మాట్లాడింది మన రాజమండ్రిలో మాట్లాడేవేంటి అనుకుంటూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత కాకినాడలో సభ ఏర్పాటు చేశారు. మళ్ళీ అబ్దుల్ హక్ గారే వాక్యం. సరే ఈసారి ఏం మాట్లాడుతాడో విందామని ఆ మళ్ళీ కాకినాడ వెళ్ళింది. ఆయన నర్సాపురంలో, రాజమండ్రిలో ఏ వచనాలు అయితే అందించాడో మరలా అవే వచనాలు అందించాడు. ఓటమి అయిపోయిన తర్వాత చరచరమంట ఆ సేవకుడు కలుసుకోవడం కొరకు వచ్చింది. ఏమా వందనాలు, బాగున్నారా? బాగున్నాయా, వందనాలు. మాటల్లో అంది. ఏమండి, మీరు నర్సాపురంలో ఇదే వచ్చిన మాట్లాడారు, రాజమండ్రిలో ఇదే వచ్చిన మాట్లాడారు, ఇప్పుడు కాకినాడలో కూడా ఇదే వచ్చిన మాట్లాడారు. ఏంటండి అంటే
ఆయన కొంచెం ఒక్క క్షణం మనసులో ప్రార్థన చేసుకుని ఆయన అన్న మాటలు తెలుసా, రాజమండ్రిలో దేవుడిని హెచ్చరించాడు, నువ్వు మారలేదు. కాకి నరసాపురంలో దేవుడిని హెచ్చరించాడు, నువ్వు మారలేదు. రాజమండ్రిలో కూడా దేవుడు హెచ్చరించాడు, నువ్వు మారలేదు. కాకినాడలో ఉన్న మారవా నువ్వు? ఒకేసారి ఒకే వర్తమానాన్ని ఆయా స్థలాల్లో దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే, ఏదో ఒక సమయంలో నీవు మార్పు చెందాలనే ఉద్దేశంతో. కనుక వచనాలు పాతవైనా తాజాగా ప్రభు మనకు కొంత సందేశాన్ని ఇస్తున్నాడనే ఆశతో మనం దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని పౌలు రాసిన పత్రిక మనం చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు ఆయన సేవా విధానం, ఆయన సువార్త సేవా విధానం వాక్యంలో మనం గమనించినట్లయితే కొన్ని స్థలాల్లో కొంతకాలం నిలిచి పనిచేశాడు. ఆయన ఎఫెసులో ఎంతకాలం సేవ చేశాడు, కొరింథీలో ఎంతకాలం సేవ చేశాడు, తెస్సలోనికైలో ఎంతకాలం సేవ చేశాడు. 3 మాటలు చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం. తెస్సలోనిక పట్టణంలో పౌలు ఎంతకాలం సేవ చేశాడో అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నా చూడండి. సహోదరులు చదువు సహాయం చేస్తారా? తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తు ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములు ఎత్తి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తగ్గించుచుండెను. తెస్సలోనిక పట్టణంలో 3 వారాలు పనిచేశాడు. సంఘం ఏర్పడింది. ఎంతకాలం పనిచేశాడు? 3 వారాలు పనిచేశాడు. దాదాపు నెల లోపల ఆ పట్టణంలో ఏమి ఏర్పడింది చెప్పండి? సంఘం ఏర్పడింది. 18వ అధ్యాయం 11వ వచనం. ఇదే అపోస్తలుల కార్యములు. వారి మధ్య దేవుని వాక్యము బోధించు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించెను. కొరింథీలో పనిచేశాడు. ఎంతకాలం పనిచేశాడు? 1 సంవత్సరం మీద 6 నెలలు పనిచేశాడు. 18 నెలలు పనిచేశాడు. కొరింథీలో ఏర్పడింది? సంఘం ఏర్పడింది. ఇది అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 31వ వచనం. ఎఫెసు పెద్దలను మిలేతుకు పిలిపించి ఆ పెద్దల్ని పౌలు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. కావున నేను 31 3 సంవత్సరములు రాత్రి పగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితిని. ఆగండి. అలాగైతే పౌలు ఇక్కడ ఎంతకాలం సేవ చేశాడు? ఏమో ఎంతకాలం సేవ చేశాడు? 3 సంవత్సరాలు సేవ చేశాడు. మనం ఇలా చెప్పుకుందాం. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు తెస్సలోనికైలో ఎన్ని వారాలు పనిచేశాడు? 3 వారాలు పనిచేశాడు. కొరింథీలో ఎన్ని నెలలు పనిచేశాడు? 18 నెలలు పనిచేశాడు. ఆ తర్వాత ఎఫెసులో ఎంతకాలం పనిచేశాడు? 3 సంవత్సరాలు పనిచేశాడు. ప్రియమైన సోదరి సోదరులారా, మనం కూడా సంవత్సరాల తరబడి మరి ప్రభు యొక్క సేవ చేసేవారు ఉన్నాం. దేవుని యొక్క రక్షణ సువార్తను చేతపట్టుకుని గ్రామాలకు వెళ్ళి సువార్త అందిస్తా ఉన్నాం. అందుకు ప్రభువుకు స్తోత్రములు. అయితే పౌలు వెళ్ళిన ప్రతి స్థలంలో సంఘము ఏర్పడింది. తెస్సలోనికైకి వెళ్ళాడు, సంఘం ఏర్పడింది. ఎఫెసుకు వెళ్ళాడు, సంఘం ఏర్పడింది. కొరింథీకి వెళ్ళాడు, సంఘం ఏర్పడింది. ఫిలిప్పీకి వెళ్ళాడు, సంఘం ఏర్పడింది. నీవు నేను వెళ్తున్నాం. ఏమైనా కొన్ని ఆత్మలు మనం సంపాదించగలుగుతున్నామా? ఒక చిన్న పరిచర్య అయినా మనం కొందరైనా ప్రభు కొరకు సంపాదించగలుగుతున్నామా? గాలిని కొట్టినట్లుగా పోరాడే వాళ్ళం కాకుండా ఒక నిరీక్షణతో, ఒక గురితో మనం పని చేసినప్పుడు ఆ పనిలో ప్రతిఫలాన్ని మనం అనుభవించగలమని దేవుని వాక్యం ద్వారా హెచ్చరిక చేయబడుతున్నాం. కాబట్టి తెస్సలోనికైలో
నెలలోపే పనిచేశాడు. కొరింథీలో సంవత్సరం 6 మాసాలు పనిచేశాడు. ఎఫెసులో 3 సంవత్సరాలు సుదీర్ఘమైన సేవ చేశాడు. ఆయన సేవ చేసిన ప్రతి స్థలంలో సంఘములు ఏం చేయబడ్డాయి? కట్టబడ్డాయి. సంఘాలు కట్టబడ్డాయి. సంఘాలు క్షేమాభివృద్ధి పొందాయి. అలాగా అదే వరుసలో దేవుని వాక్యంలో మనం ఫిలిప్పీ పత్రిక 4:4 చదువుకున్నాం. ఎల్లప్పుడూ ప్రభువునందు మీరేం చేయాలి? ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి అని పౌలు చెప్పిన విషయాలు దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నప్పుడు, ఫిలిప్పీ పట్టణానికి పౌలు వెళ్ళాడు. వారు ఆసియాలో ప్రభువును సేవించాలనుకున్నారో దేవుని ఆత్మ ఐరోపాకు పంపిస్తా ఉన్నాడు. ఐరోపా ఖండంలో మాసిదోనియా దేశంలో ఫిలిప్పీ మహానగరానికి వెళ్ళారు. అక్కడ కొన్ని దినాలు ఉన్నారు. అంటే ప్రార్థన చేసి ఉంటారన్న అభిప్రాయం. ప్రభు సన్నిధిలో కనిపెట్టారు. ఆ తర్వాత ఇలా చెప్పుకుందాం మన భాషలో, అది శనివారం విశ్రాంతి దినం. పౌలు ఇక్కడ ప్రార్థన ఎక్కడ జరుగుద్ది అని ఎంక్వైరీ చేస్తున్నాడు. ఇక్కడ ప్రార్థన ఎక్కడ జరుగుద్ది అని విచారిస్తా ఉన్నాడు పౌలు. ఎవరో చెప్పారు, ఏమండి వేళ శనివారం నదీ తీరాన్న కూడుకు జరుగుద్దని. ఇక్కడ మనకు ఒక చిన్న పాఠం ఉందమ్మా, వినాలి. మీరు ఏదైనా ఊరు వెళ్ళారు బాబు, మీరు ఏదైనా ఊరు వెళ్ళారు. ఊరు వెళ్ళినప్పుడు ఒకవేళ అది ఆదివారం కావచ్చు, ఇక్కడ ప్రార్థన ఎక్కడ జరుగుద్ది అని ఎప్పుడైనా మీరు అడిగారా? పౌలు అయితే అడుగుతాడు, ఇక్కడ ఆరాధన ఎక్కడ జరుగుద్ది, ప్రార్థన ఎక్కడ జరుగుతుంది ఎప్పుడైనా మీరు అడిగారా? అలాగా పౌలు విచారించి తెలుసుకొని ఆ నదీ తీరంలో జరిగేటువంటి కూడికకు వెళ్ళాడు. అక్కడ ప్రభు యొక్క గొప్ప రక్షణ సువార్త అందించబడింది. లూదియా చెవులు తెరిచింది, వాక్యాన్ని విన్నది, హృదయాన్ని తెరిచింది, యేసు ప్రభుని స్వీకరించింది, రక్షించబడింది. ఆ తర్వాత తన గృహాన్ని తెరిచింది, దేవుని సేవకుల్ని తన ఇంటిలో చేర్చుకుంది. దైవజనులారా, మీరు నడి బజార్లో వీధిలో కాదు ఉండవలసింది, మా ఇంటికి రండి వారిని బలవంతం చేసింది, పరిచర్య చేసింది. ఆ తర్వాత అదే పట్టణంలో సోదు చెప్పే అమ్మాయి యేసు ప్రభువుని నమ్ముకుంది. సోదు చెప్పే అమ్మాయి ప్రభువుని నమ్ముకుంది, రక్షించబడింది. ఆమె వలన వచ్చే రాబడి లాభం పడిపోయిందని ఆమె యజమానులు పౌలు శీలను పట్టుకొని బాగా కొట్టి, బెత్తములతో కొట్టి చెరసాల్లో వేయించారు. దేవుని సేవకుడు పౌలు శీల చెరసాల్లో ఉన్నారు. చెరసాల్లో ఉండి చింతించలేదు వారు, జైల్లో ఉండి వారు దుఃఖపడలేదు. చెరసాల్లో ఉండి వారు కీర్తనలు పాడుచు ప్రార్థనలు చేయుచుండిరి. ఎక్కడ? దేవునికి ప్రార్థించుతూ కీర్తనలు పాడుచుండిరి. ఎక్కడ? ఇంట్లో కాదు, ఇంట్లో కాదు సిస్టర్ బ్రదర్, ఇంట్లో కాదు. ఎక్కడ? కాళ్ళు చేతులు బండలో బిగించబడ్డాయి, లోపలికి వారు త్రోసివేశారు, చీకటిలో ఉన్నారు, దేహమంతా రక్తం కారిపోతా ఉంది, బెత్తములతో బాగా కొట్టేశారు, చిరిగిన వస్త్రం వల్ల చర్మం అంతా ఎక్కడికక్కడ పగిలిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఉండి అర్ధరాత్రి వాళ్ళ పౌలు శీల కీర్తనలు పాడుచు ఏం చేస్తున్నారు? ప్రార్థనలు చేయుచుండది. అమ్మా అంటున్నారా? అయ్యా, క్లిష్టమైన పరిస్థితుల్లో, అనుకూల పరిస్థితుల్లో కూడా దేవుని సేవకులు ప్రార్థన చేస్తున్నారు. ఇంకేం చేస్తున్నారు చెప్పాలి? కీర్తనలు పాడుతూ ఉన్నారు. అకస్మాత్తుగా భూకంపం కలిగింది, చెరసాల పునాదులు కదిలిపోయాయి, చెరసాల తలుపులు తెరుచుకున్నాయి, అంతర్బంధకాలు ఊడిపడిపోయాయి. చెరసాల నాయకుడు అంతా చూసి ఖైదీలందరూ పారిపోయి అనుకుని కత్తి తీసుకుని తాను పొడుచుకోపోయాడు. పౌలు అన్నాడు, అయ్యా నీకు నీవే హాని చేసుకోవద్దు, మేమందరం కూడా ఇక్కడే ఉన్నాం. వెంటనే జైలు సూపరింటెండెంట్ గారు కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. ఆ రాత్రి దైవ సేవకుని ఇంటికి తీసుకువెళ్ళాడు, వారిని పరామర్శించాడు, వారి గాయాలు కట్టాడు. ఫిలిప్పీ పట్టణంలో సంఘము ఏర్పడింది. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట చదువుతాడు. ఫిలిప్పీకి రాసిన పత్రిక 1వ అధ్యాయం అన్న వచనం చెప్తాను. 7వ వచనం.
నా పండగముల యందును నేను సువార్త పక్షమును వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు కనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఊహించుకొని ఉన్నాను. ఫిలిప్పీ విశ్వాసులారా, మీరు ఎక్కడున్నారు చెప్పాలి. ఒక సేవకునికి సంఘం ఎక్కడ ఉండాలి? హృదయంలో. సంఘములో నాయకులుగా ఉన్నవారు, సంఘములో పెద్దలుగా ఉన్నవారు, సంఘములో నాబోటి సువార్థికులుగా ఉన్నవారు, సంఘము ఎక్కడ ఉండాలో దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. పౌలు అంటున్నాడు, ఫిలిప్పీలారా మీరు ఎక్కడున్నారు? చెప్పండి, నేను అడిగినప్పుడు జవాబు చెప్పండి. ఫిలిప్పీలారా మీరు ఎక్కడున్నారు? మెదలమెట్లలోనే ఉన్నారులేండి. కానీ ఆ బాధ్యత గల నాయకుని యొక్క హృదయంలో ఫిలిప్పీలు ఉన్నారని చెప్తా ఉన్నాడు. ఒక నిజమైన బాధ్యత గల నాయకుని యొక్క హృదయంలో ఆ స్థానిక సంఘం ఉంటుందని మనం దేవుడి వాక్యాన్ని బట్టి నమ్ముతున్నాం. మన ద్వారా ప్రభువులోకి వచ్చినటువంటి వారు, మన ద్వారా ప్రభువు నమ్ముకున్న వారు, రక్షించబడిన వారు మన హృదయాల్లో ఉండాలి. అందుకనే ఇదే పౌలు కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 14 చెప్పాడు, నీ సొత్తును కాదు ఎవరికి కావాలి? పౌలుకి ఎవరు కావాలి? పౌలుకి ఎవరు కావాలి? సంఘం కావాలా, సొమ్ము కావాలా? చెప్పరా? పౌలుకి సొమ్మును కూర్చుని ఆశ లేదు. ఏమంటున్నాడు? మీ సొత్తులు కాదు, మీరు నా హృదయంలో ఉన్నారు ఫిలిప్పీలారా అన్నాడు. ఫిలిప్పీ పత్రికలో కొరింథీయులతో అంటున్నాడు, అయ్యా మీ డబ్బు మీ ఆస్తిపాస్తులు కాదు, నాకు ఎవరు కావాలి? మీరే కావాలి అని దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం. అంచేత ప్రియమైన సోదరి సోదరులారా, అలాగే ఫిలిప్పీ పట్టణంలో సంఘం స్థాపించబడింది. దేవుని సేవకులు సంచారం చేసుకుంటూ స్వార్థ సేవలు వెళ్ళిపోయారు. ఈ పత్రిక రాసేటప్పుడు కూడా పౌలు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు, ఖైదులో ఉన్నాడు, బంధకాల్లో ఉన్నాడు. బంధకాల్లో ఉండి పౌలు పత్రిక రాస్తా ఉన్నాడు. ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. ఎక్కడున్నట్టున్నారు చెప్పండి? ఆ మాట ఎక్కడున్నట్టున్నాడు ఆయన? ఇంట్లో ఉండి కాదు, అన్ని హాయిగా ఉండి కాదు, కారులో ప్రయాణం చేస్తా కాదు, 2 వీలర్ మీద ప్రయాణం చేస్తా కాదు, జైల్లో ఉండి. జైలు అంటే ఈవేళ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి జైల్స్లో. పేపర్ చదువుకోవచ్చు, టీవీ చూడొచ్చు, రకరకాల కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. కాకపోతే కుటుంబానికి దూరంగా ఉంటారు. ఆనాడు జైలు అంటే భోజనం అక్కడే, 1కి అక్కడే, 2 కూడా అక్కడే. ఆనాటి జైలు విధానం అది. అలాంటి పరిస్థితుల్లో ఉండి పౌలు ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ నేనేం చేస్తున్నాను? ప్రభువునందు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో పౌలు దుఃఖపడిన వాడు కాదు, బాధపడిన వాడు కాదు. ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, బంధించబడిన పరిస్థితుల్లో సహా ఆయన 3 మాటలు చెప్పాడు. చూడండి, 4వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, నన్ను గూర్చి మీరు నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ప్రభువునందు మిక్కిలి సంతోషిస్తున్నాను. మొదటి మాట. 2వ మాట ఆ విషయంలో 11వ వచనం చివర, ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ప్రభువునందు మిక్కిలి సంతోషిస్తున్నాను. నంబర్ 1. నంబర్ 2, నేనే స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఏం కలిగి ఉన్నాను? సంతృప్తి కలిగి ఉన్నాను. 18వ వచనం, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. 3 మాటలు అండర్లైన్ చేసుకోండి. ప్రభువునందు మిక్కిలి సంతోషిస్తా ఉన్నాను. ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉన్న నేర్చుకున్నాను. నాకు సమస్తమును ఎలా ఉంది? మీరు ఏం మాట్లాడలేంటి? నేను అడిగినప్పుడు మీరు జవాబు చెప్పండి, పర్వాలేదు. నేను అడిగినప్పుడు మీరు జవాబు చెప్పడం ఆక్షేపం లేదు. మీరు జవాబు చెప్పకపోతే నాకున్న ఇబ్బంది ఏంటంటే నేను చెప్పిన మాటలు ఏమైనా అర్థమవుతున్నాయా లేదా మొదటి సంగతి. మీరు అలా నేను అడిగినప్పుడు మీరు జవాబు చెప్పడం వల్ల 2 మెలకుగా ఉంటారు. మీరు బద్దకించడానికి అవకాశం ఉండదు. అందుచేత నేను అడిగినప్పుడు జవాబు చెప్పడంలో ఎలాంటి ఆక్షేపం లేదు, జవాబు చెప్పాడు. పౌలు 3 మాటలు చెప్పాడు.
10లో ప్రభువు నందు ఏం చేస్తున్నాను, నేను మిక్కిలి సంతోషిస్తున్నాను. 11లో నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో ఎలా ఉన్నాను, సంతృప్తి కలిగి ఉన్నాను. ఆఖరిగా నాకు సమస్తమును ఎలా ఉంది, సమృద్ధి. ఒక దేవుని సేవకుని యొక్క అనుభవాన్ని దేవుని వాక్యంలో చదువుకున్నాం. ఏ పరిస్థితుల్లో అపోస్తలుడైన పౌలు సంతోషంగా ఉన్నాడు, వరుసగా కొన్ని వచనాలు త్వరగా తీసి నాకు చదివి సహాయం. ఏ పరిస్థితుల్లో పౌలు సంతృప్తి కలిగి ఉన్నాడు, సంతోషం కలిగి ఉన్నాడు. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. ఏమి లేనప్పుడు పౌలు సంతోషిస్తున్నాడు, ప్రయాసముతోను కష్టములతోను తరచుగా జాగరములతోను ఆకలి దప్పులతోను. ఆగండి. ఆకలి దప్పులు అంటే, ఆకలి దప్పులతో ఉన్నానంటే అర్థం ఏంటి? ఏమి లేదు, ఆహారము లేనప్పుడు పౌలు ఏం చేస్తున్నాడు, మాట్లాడదామండి, సంతోషిస్తా ఉన్నాడు. ఇంకా చదవండి. తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వం అంటే ఇప్పుడు ఏమి లేవు, బట్టలు లేనప్పుడు ఏం చేస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. ఆహారము లేనప్పుడు, రెండవది వస్త్రములు లేనప్పుడు ఆయన సంతోషిస్తూ ప్రభువును సేవించిన ఉదాహరణ వాక్యంలో చదువుకున్నాం. పేతురు అనుభవం కూడా ఎలా ఉందో చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. పేతురు ఆయన అనుభవాన్ని కూడా మనం చదువుకుందాం. 3:6. అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ అపోస్తలుల దగ్గర ఏమి లేవు, వెండి లేదు, బంగారం లేదు, ఆహారం లేదు, వస్త్రములు లేవు, వెండి లేదు, బంగారం లేదు. అయినా దేవుని సేవకులు ఎలా ఉన్నారు, సంతోషంగానే ఉన్నారు. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించిపోతా ఉన్నాడు. శరీరంలో ఏమి లేదు, చెప్పరా, ఆరోగ్యం లేదు. గలతీ పత్రిక 4:15 చూడండి. గలతీ పత్రిక 4:15. మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది, గలతీ జిల్లాలో విశ్వాసులారా మీరు చెప్పుకున్న ధన్యత ఏమైంది, శక్యమైన మీ కన్నులు ఊడపీకి నాకు ఇచ్చివేసి ఇందురని. అంటే పౌలుకి కంటి జబ్బు ఉందని బైబిల్ పండితుల అభిప్రాయం ఈ వచనాన్ని బట్టి. అంటే ఇప్పుడు ఏమి లేదు, పౌలుకి చూపు లేదు, కంటి చూపు తగ్గిపోయింది. చూపు లేకపోయినా దైవ సేవకుడు ఏం చేస్తా ఉన్నాడు, ప్రభువునందు ఆనందిస్తా ఉన్నాడు. రోమపత్రిక, కొరింథీ 1వ పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం. కొరింథీ 1వ పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం. నా వలన ఉండడం వారికి మేలని, నా వలే ఉండడం వారికి మేలని పెళ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. ఇక్కడ పౌలుకు భార్య లేదు, కుటుంబము లేనప్పుడు కూడా పౌలు ఏం చేస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. కొందరు బైబిల్ పండితులు పౌలుకు పెళ్ళయింది, భార్య చనిపోయింది అంటున్నారు. మరికొంతమంది ఏమన్నాడు, అసలు పెళ్ళే చేసుకోలేదు, బ్రహ్మచారిగా ఉన్నాడు అంటున్నారు. ఏది ఏమైనా కానీ పౌలుకి ఎవరు లేరు చెప్పండి, భార్య లేదు. భార్య లేదని పౌలుకు దిగులు లేదు, భార్య లేదే, కుటుంబం లేదని పౌలుకు దిగులు లేదు. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం అన్న. కొందరు పౌలు చేత సాగనం పడ్డారు. దేమ అయితే తనంతట తానే లోకంలో కలిసిపోయిన వాడిగా ఉన్నాడు. ఆ సందర్భంలో 16వ వచనంలో పౌలు ఇలా చెప్తున్నాడు. నేను మొదటి సమాధానం చెప్పినప్పుడు ఎవడు కూడా నా పక్షముగా ఉండలేదు. అందరూ నన్ను విడిచిపోయి స్నేహితులు లేనప్పుడు, తన అనుచరులు ఎవరో కూడా తనతో లేనప్పుడు పౌలు ఏం చేస్తున్నాడు, సంతోషపడతా ఉన్నాడు. ఇలా చెప్పుకుందాం, ఎల్లప్పుడూ ఆనందించండి ప్రభువునందు. ఆనందించడం చెప్పాడే పౌలు. ఇప్పుడు ఏ పరిస్థితుల్లో అపోస్తలులు సంతోషిస్తున్నారు,
ఆహారం లేకపోతే చెప్పాలి, ఆ ఒక్క మాట చెప్పండి మీరు. ఆహారం లేకపోతే సంతోషిస్తూ ఉన్నారు, వస్త్రములు లేనప్పుడు సంతోషిస్తున్నారు, శరీరంలో ఆరోగ్యం లేనప్పుడు సంతోషిస్తూ ఉన్నారు, కంటిలో చూపు తగ్గిపోయినప్పుడు సంతోషిస్తూ ఉన్నారు, కుటుంబము లేనప్పుడు సంతోషిస్తూ ఉన్నారు. చివరికి తనతో ఉండవలసిన వారు తనతో ఉండనప్పుడు, అందరూ తనను విడిచిపెట్టేసినప్పుడు సహా పౌలు ఏం చేస్తా ఉన్నాడు? నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అవునా? అవునా అమ్మా? అయ్యా అవునా? నిజమేనా? ఆరోగ్యం లేకపోయినా, ఆహారం లేకపోయినా, వస్త్రము లేకపోయినా, చూపు తగ్గిపోయినా, కుటుంబము లేకపోయినా, స్నేహితులు విడిచిపెట్టేసిన, దేవా యేసయ్యా నీ ఉంటే నాకు, నిజమేనా? ఆట ఉంది కాబట్టి పాడుతున్నావా, లేకపోతే నిజంగా ప్రాక్టికల్ గా అలాంటి అనుభవాలు కూడా వెళుతున్నప్పుడు నిజంగా ప్రభువులో సంతోషిస్తా ఉన్నాం మనం. కనుక ప్రభువునందు పిల్లారా, పౌలుకి ఎందుకంత సంతోషం అంటే 3వ అధ్యాయం 9-10 వచనాలు చెప్పాడు. నేను క్రీస్తును సంపాదించుకున్నాను. ఎవరిని? అందరూ చెప్పండి, ఎవరిని? క్రీస్తును పౌలు యొక్క సంతోషం ఎవరు ఇప్పుడు? యేసు ప్రభువే. ఏమండి, యేసు ప్రభువుని కలిగిన వారి యొక్క జీవితంలో ఉండే సంతోషం చెప్పనశక్యమును మహిమాయుక్తమైనటువంటి సంతోషం, ఆనందం కలిగి ఉంటాం. ఈ సంతోషం మన భారతదేశంలో అనిల్ అంబానీ కుమారులిద్దరు ఉన్నారు, వాళ్ళకి లేదు. భారతదేశంలో కోటీశ్వర్లు వారు, టాటా బిర్లా వాళ్ళకి లేదు ఈ సంతోషం, బిల్ గేట్కి లేదు ఈ సంతోషం. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఈ పరసంబంధమైన సంతోషం, ఈ నిజమైన సంతోషాన్ని అనుభవించగలం. అందుచేత అమ్మా అయ్యా వినండి, ఈ ఉదయ కాలంలో ఈ మొదటి వర్తమానం ద్వారా ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్నాడు. పౌలు ప్రభు యేసుక్రీస్తును సంపాదించుకున్నాడు, ప్రభువునందు సంతోషిస్తా ఉన్నాడు. పౌలు తన ఫిలిప్పీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 11వ వచనంలో చెప్పాడు, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును, దీన స్థితిలో ఉండ ఎరుగుదును. పౌలు సంపన్న స్థితిలో ఎప్పుడున్నాడు తమ్ముడు? యేసు ప్రభువు నమ్మకపోవడం, అవిశ్వాసిగా రక్షించబడని వాడిగా ఉన్నప్పుడు సంపన్న స్థితిలో ఉన్నాడు. మరి దీన స్థితిలోకి ఎప్పుడు వచ్చాడు? విశ్వాస అయిన తర్వాత, రక్షించబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత. ఇప్పుడు మనదంతా తలకిందు. అప్పుడేమో తొక్కడంలో సైకిల్ కూడా ఉండదు, ఇప్పుడు కార్లు మోటార్ సైకిళ్ళు, ఇప్పుడంతా తలకిందులు అయిపోయింది. కానీ పౌలు క్రీస్తు కొరకు సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. క్రీస్తే నా సంతోషం, క్రీస్తే నా సంతృప్తి, క్రీస్తే నా సమృద్ధి అని ప్రభునందు ఆనందిస్తూ ప్రభు కొరకు సాగిపోయిన గొప్ప మాదిరికరమైన దైవజనుడు అపొస్తలుడు పౌలని దేవుని వాక్యములో మనం చదువుకుంటూ ఉన్నాం. అంచేత ప్రియమైన సోదరి సోదరులారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు యొక్క ఆనందం, పౌలు యొక్క సంతోషం, దేవుని వాక్యాన్ని ఆలకిస్తా ఉన్నప్పుడు ఏమీ లేని పరిస్థితుల్లో అభ్యాసపూర్వకంగా, అనుభవపూర్వకంగా నిజమైన సంతోషాన్ని అనుభవిస్తూ ఈ పత్రిక పౌలు రాసిన వాడిగా ఉన్నాడు. మనం కూడా అలాంటి అనుభవాలు గుండా వెళతా ఉన్నప్పుడు విసుక్కునే వాళ్ళం కాక, వాళ్ళ మీద వీళ్ళ మీద సణుక్కునే వాళ్ళం కాక, మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే ప్రభువుని ఏం చేయాలి? స్తుతించాలి. ప్రభువా ఈ స్థితిలో నీ ఉంచావు, నీకు స్తోత్రం అని ప్రభువుని మనం ఘనపరిచే వారంగా ఉండాలి. 2 మాటలు చెప్పిన తర్వాత నేను ముగిస్తాను, దైవజనులు మాట్లాడతాను. పౌలు ఏ సంగతుల్లో సంతోషిస్తున్నాడు? నంబర్ 1 ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం.
మొదటి దినము నుండి, అంటే మీరు రక్షించబడిన దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలువారైనను చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. పాయింట్ అని దాటిపోవద్దు. పౌలు ఎందులో సంతోషిస్తున్నాడు? ఎల్లప్పుడూ మీ నిమిత్తము సంతోషంతో ఏం చేస్తున్నాను? ప్రార్థన. అమ్మా అయ్యా, పౌలు ఎందులో సంతోషపడుతున్నాడు? పౌలు ప్రార్థనా జీవితంలో సంతోషిస్తున్నాడు. ఫిలిప్పీల క్షేమం కొరకు పౌలు ప్రార్థించేవాడిగా ఉన్నాడు. మీ నిమిత్తమై ఎల్లప్పుడూ ఫిలిప్పీలారా సంతోషంతో నేనేం చేస్తున్నాను? ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రార్థనా జీవితంలో పౌలు సంతోషిస్తా ఉన్నట్లు ప్రియమైన సోదరులారా, సోదరులారా, సంఘాలకు చెందిన విశ్వాసులారా, మనము కూడా ప్రార్థనా జీవితంలో సంతోషించే వారంగా ఉన్నామా? వాక్యం అంటే సంతోషిస్తాం, మంచిదే. వ్యక్తిగతంగా ప్రభుతో గడపడం, కుటుంబంతో ప్రభుతో గడపడం, సంఘముగా చేరి ప్రభుతో గడపడం, ప్రార్థన చేయడం, మన అనుభవ జీవితంలో సంతోషంతో ప్రార్థన చేయగలుగుతున్నామా? ప్రార్థన అంటే సర్వసాధారణంగా రెండు సంగతులు జరుగుతాయి. నంబర్ 1, ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసేసరికి సంఘంలో చాలా మందికి ఏమొచ్చేది? నిద్ర కంటే ముందు విసుగుదల. ఇంకా మామిడేంటి ఈయన పట్టుకుంటే వదిలిపెట్టారు కొంతమంది. అంటే ప్రార్థనలో వారికి ఏం లేదు చెప్పరా? పాయింట్ వదిలేసావు. సంతోషం లేదు. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తే విసుక్కుంటారు కొంతమంది. అంటే ప్రార్థన సమయస్ఫూర్తిగా చేయాలి. ఇక్కడ ప్రార్థన చేయవలసి వచ్చినప్పుడు ప్రసంగం అంత పొడుగు ప్రార్థన చేస్తే అలాగా 1-2 నిమిషాలు ఇక్కడ ప్రార్థన చేయాలి. కనుక పౌలు యొక్క ఆనందం దేనిలోనయ్యా అంటే ప్రసంగించడంలో కాదు. ఎందులో సంతోషిస్తున్నాడు? ప్రార్థన చేయడంలో. ప్రార్థనలో విసుక్కోకూడదు. రెండవది, ప్రార్థనలో కొంతమంది మోకాళ్ళు ఎట్టినోడు మోకాళ్ళు ఎట్టినట్టే ఉంటారు. నేను ఆయా స్థలాలకు మీటింగ్కి వెళ్ళినప్పుడు, శనివారం విజ్ఞాపన కూటం జరుగుతున్నప్పుడు ఆ చివరైన ప్రార్థన చేసేసరికి ఆమెనంట ఏ మేన కూడా ఉండదు, ఒక్కడ కూడా ఉండరు అక్కడ. ఆ ప్రార్థన చేసిన ఆయన ఒక్కడే ఉంటాడు పాపం. అంటే ప్రార్థన అంటే వారికి ఏముంది? విసుగుదల ఉంది. ప్రార్థన అంటే వారికి ఏమొచ్చింది? నిద్ర వచ్చింది. ప్రియమైన సోదరి సోదరులరా, మనం విసుక్కునే వారం కాక, నిద్రించే వారం కాక, ప్రార్థనా జీవితాన్ని మనం కొనసాగించుకుంటే ప్రార్థనలో మనము సంతోషించే వారంగా ఉండాలని పౌలు దేవుని వాక్యం ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అయ్యా, అలాగైతే ప్రార్థించుకునే అనుభవం నువ్వు కలిగి ఉన్నావా? ప్రభుతో స్నేహం చేయడం, ప్రభుతో ఏకాంతంగా గడపడం, ప్రభుతో మాట్లాడడం, ప్రార్థించడం, అది క్రైస్తవ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం. అంచేత ప్రభునందు పిల్లరా, పౌలు యొక్క సంతోషం నంబర్ 1 ప్రార్థనలో. నంబర్ 2 అక్కడే చెప్పాడు 3వ వచనంలో, సువార్త ప్రకటించడం యందు. పౌలు ఎందులో సంతోషిస్తున్నాడు? ఒకటి ప్రార్థనలో సంతోషిస్తున్నాడు. రెండవదిగా సువార్త ప్రకటిస్తా ఉన్నాడు. సువార్త సేవలో నేను సంతోషపడతా ఉన్నాను. సువార్త సేవలో నేను ఆనందపడతా ఉన్నానని పౌలు చెబుతున్న మాటలు మనం వింటున్నప్పుడు నా ప్రియమైన సోదరి సోదరులారా, మనం కూడా ప్రభు మనకు అప్పగించిన బాధ్యత ప్రకారంగా పత్రికలు అందించి, గృహాలు దర్శించి, సువార్త ప్రకటించి ఆత్మలు సంపాదించవలసిన వారంగా ఉన్నామని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరిక చేయబడుతున్నాం. అంచేత నా సమయం అయిపోయింది. దేవుని వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. పౌలు ఆయన యొక్క ఆనందం, ద జాయ్స్ ఆఫ్ పాల్. పౌలు యొక్క ఆనందం ఎక్కడుందంటే, ఆరోగ్యం లేకపోయినా, ఆహారం లేకపోయినా, వస్త్రం లేకపోయినా, ఇల్లు లేకపోయినా, స్నేహితులు లేకపోయినా, భార్య లేకపోయినా ఆయన ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు, సంతోషం కలిగి ఉన్నాడు, సంతృప్తి కలిగి ఉన్న నేర్చుకున్నాడు.
దేవుడు సమస్తాన్ని నాకు సమృద్ధిగా ఇచ్చాడు అని పౌలు ఇచ్చిన సాక్ష్యాన్ని వాక్యంలో గమనిస్తూ 2 మాటలు చెప్పుకున్నాం మనం. పౌలు ఆనందం ప్రార్థనలో, పౌలు ఆనందం సువార్త ప్రచారంలో. మనం కూడా అలా చేయడం కొరకు పరిశుద్ధాత్ముడు మనకు తోడ్పడను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిందైన మీకు స్తోత్రములు. ఈ ఉదయకాల ప్రారంభ కూడికలో అనేక మంది మీ దాసులను తీసుకొచ్చారు. మీకు వందనాలు, దీవించమని. ఇంకా వస్తున్నారు ప్రజలు, సహాయం చేయండి. మాట్లాడవలసిన మీ దాసులు మీరు మీ ఆత్మతో నింపి బలపరచండి నాయనా. ఎండ వేడి వాతావరణం నుండి మీ ప్రజలమైన మమ్మల్ని మీరు కాపాడమని, మీ మేఘము క్రింద మమ్మల్ని భద్రపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.